హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో చికెన్‌తో చేసిన ఈ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చికెన్ బాల్స్‌కి కాంబినేషన్‌గా గ్రీన్ చట్నీ కూడా చేశాను. ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బావుంటాయి. తిన్న వాళ్ళు అదృష్ అంటారు. అంత టేస్టీగా ఉంటాయండి. పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా, జ్యూసీగా చాలా బావుంటాయండి. అసలు ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని పిల్లలు అడిగి మరీ చేపించుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలు గాని, పెద్దలు గాని అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూసారా పొగలు కక్కుతున్న ఈ చికెన్ బాల్స్‌ని చూసారా ఇలా చిదిపి చూస్తే వేడిగా ఇలా పొగలు కక్కుతూ లోపల జ్యూసీగా పైన కరకరలాడుతూ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నోట్లో ఏసుకుంటే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా ఇలాగా మీకు ఇష్టమైన చట్నీ ఏదైనా సరే చేసుకొని తినొచ్చు. దీనికి ఇప్పుడు కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి పావు కేజీలో సగము బోన్‌లెస్ చికెన్ తీసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, మీకు రుచి సరిపడా సాల్టు, కొద్దిగా కారము, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా ఇవన్నీ కూడా ఇలా తీసుకోవాలి. చిటికెడు ధనియాల పౌడరు అన్నీ కూడా ఇలా తీసుకోవాలండి. అంటే పావు స్పూన్ తీసుకోవాలి. చిటికెడు జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం పేస్టు ఇవన్నీ కూడా ఈ చికెన్‌లోనే ఏసేసుకొని ఇవన్నీ కూడా మనము మిక్సీ గిన్నెలోకి ఏసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న ఈ మిక్సీ గిన్నెని ఇప్పుడు మనము మిక్సీకి సెట్ చేసి అంతా కూడా మనకి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ కింద చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర లేదు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఇందులోని. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ పడుతుందండి దీంట్లోకి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇంకొక స్పూన్‌కు బదులుగా నేను బ్రెడ్ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే మీ దగ్గర బ్రెడ్ పౌడర్ లేకపోతే ఇలా కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్‌ఫ్లోర్ కూడా మీకు అందుబాటులో లేకపోతే శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో బాల్స్ కింద తయారు చేసుకోవాలి. అలాగే మీరు వెంటనే తయారు చేసుకునేటట్టయితే వెంటనే చేసుకోండి. లేదు కొద్దిసేపు ఒక 10 నిమిషాలకు ఒక పావు గంట ఫ్రిడ్జ్‌లో పెట్టి చేసుకుంటాము. ఇవన్నీ కూడా మసాలాలు బాగా పడతాయి అనుకున్న వాళ్ళు కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నేనైతే వెంటనే చేసేస్తున్నానండి. చూడండి ఇలాగా మనకి ఎంత సైజు కావాలో బాల్స్ అంతా మిశ్రమాన్ని ఇలా తీసుకుని 2 అరచేతుల మధ్యలో ఇలా బాల్స్ లా చేసేసుకోవాలి. అలాగే దీనికి ఒక కోడిగుడ్డు కూడా అవసరం అవుతుందండి. అలాగే బ్రెడ్ పౌడర్ కూడా మనము దీంట్లో ముంచుకుని వేసుకుందాము. అలాగే ముఖ్యంగా దీనికి చీజ్ కావాలండి మధ్యలోనే. ఇంకా జ్యూసీగా కావాలంటే ఇలా చీజ్ పెట్టుకోండి. లేదు మాకు జ్యూసీ అవసరం లేదు అనుకుంటే ఉట్టిని కూడా చేసుకోవచ్చు. నేను ఈ బాల్స్లో ఇలా జ్యూసీ కింద దీనికైతే నేను ఇలాగా సీజన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా సీజ్ ముక్కల్ని ఇందులోకి పెట్టేసుకుని మళ్ళీ 2 అరచేతుల మధ్యలో ఇలా బాల్స్ లాగా అన్ని కూడా తయారు చేసుకుంటున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్డు ఇట్లా ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా, దాంట్లో ముంచి ఈ బ్రెడ్ పౌడర్లో ఇలాగా అద్దుకోవాలండి. ఇలా అద్దుకుని కూడా అన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీ. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయినవి మరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని వేపించడానికి సరిపడా నూనెని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకుని నూనె మరీ వీటెక్కకుండా మరీ కూల్గా ఉండకుండా మీడియంలోనైతే వేడైన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటి అందులో వేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి నేనైతే ఒక 6 వేసుకున్నాను కదా. ఇవి వేగిన తర్వాత మనం మళ్ళీ వేసుకుందాము. ఇవి ఇలా కలుపుకుంటూ చక్కగా అన్ని వైపులా కూడా ఇలాగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ మరొక 6 వేసుకున్నానండి. ఇలాగా మళ్ళీ కూడా ఒక సెకండ్ అలాగే వేగనిచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇలా తిప్పుకుంటూ చక్కగా వేగేటంత వరకు మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా తొందరగానే ఇవి ఫ్రై అయిపోతాయండి. మరి మంటని హైలో పెట్టుకోకూడదు, మరి సిమ్లో పెట్టుకోకూడదు. మంటని మీడియంలో పెట్టుకోవాలండి. ఇక్కడ అది హైలో పెట్టామనుకోండి లోపల ఉడకవు. అలాగే సిమ్లో పెడితే నూనె పీల్చుకుంటాయి కాబట్టి. చూడండి ఇప్పుడైతే చక్కగా ఏగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూడండి నూనె కూడా ఏం కూడా చేతికి అంటుకుంటలేదు కదా. పైన క్రిస్పీగా ఇలాగా పాముతుంటే శబ్దం వస్తుందండి. స్పూన్ తీసుకుని ఇలాగ మనం దానిపైన రాసామంటే. ఇప్పుడు దీని కాంబినేషన్గా నేనైతే గ్రీన్ చట్నీ చేసుకుంటాను.
చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉన్న వీటిని మన ఇంటికి మెంబర్స్ ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు అందించండి. లేదు పిల్లలకి పెద్దలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అస్సలు వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ చేసి ఇమ్మంటారు. ఇగో చూసారా, ఇలా తీసి చూపిస్తున్నాను. లోపల జ్యూసీగా పైన కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే మరి చేయడం కూడా చాలా ఈజీ అండి. 10 minutesలో రెడీ చేసుకోవచ్చు. చూసారా లోపల ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.